తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేని టీడీపీ జెండా కొరకు నా ఇంటి స్థలం కబ్జా చేస్తారని ఉద్యమకారకుడిగా అమరుడైన సాదుల ప్రసాద్ అన్న భార్య సౌందర్య కన్నీటి పర్యంతమవుతుంది. ములుగు జిల్లా వంగపేట మండల కేంద్రంలో సాదుల ప్రసాద్ అనే తెలంగాణ ఉద్యమకారుడు 1993 సంవత్సరంలో ఎక్కటి శేషారెడ్డి సరోజిని పేరిట పట్టాలో ఉన్న భూమి గంపోనిగూడెం శివార్లోని రెవెన్యూ భూమి 143 సర్వే నెంబర్లో 3 గుంటల స్థలం ఇంటి నిర్మాణం కొరకు కొనుగోలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగరీత్యా బదిలీ అయి వెళ్లిన ప్రసాద్ ఆర్థికంగా లేకపోవడంతో ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడని తన భార్య సౌందర్య తెలిపారు. తన భర్త అనారోగ్య కారణంతో స్వర్గస్థులయ్యారని, ఆయన మరణించడంతో కొనుగోలు చేసిన భూమిని ఇక్కడి వ్యక్తులు కబ్జా చేసి టీడీపీ పార్టీ గద్దె స్థాపించడం ఎంతవరకు న్యాయమని సౌందర్య మీడియాతో తన గోడు వెల్లబిచ్చుకుంది. తెలంగాణలో పత్తాలేని తెలుగుదేశం పార్టీ జెండా గద్దె కోసం స్థానికులు కొందరు, హనుమంతరావు, మండవ రామకృష్ణలు మరికొందరు కలిసి తెలంగాణ ఉద్యమకారుడి భూమిని కబ్జా చేపట్టారని ఆమె ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి జిల్లా కలెక్టర్, మంత్రి సీతక్కతో పాటు స్థానికులు సైతం తమ భూమి తమకు ఇప్పించేలా చేయాలని కోరింది. నాలుగు సీట్ల 4 పార్కులు 15 చేస్తారా? వేవేరా ఒకరిగా 150 అయితే మూర్తి గారు ఇట్లా వస్తారట కలుతారట అని ఫోన్ చేసినాయి ప్రసాద్ అని. అయితే రమ్మను హరితోటలు రమ్మను, హరితోటలకు వస్తామంటే మా పెదనాన్న కూడా ఇచ్చినారు. మా పెదనాన్న సార్ దూస్తులు మంచి పోయినాక హరిడు చెప్పండి అంటే సరే మంచిది చెప్తలే మూర్తి గారు మీ సమస్య పరిష్కరిస్తాను ఎట్లయినా సరే నీకు వచ్చి 20 లక్షల బదులు 10 లక్షలు ఇప్పిస్తా ఫస్ట్ సార్ 10 లక్షలు అంత రాసుద్దాంలే 10 లక్షలు ఇప్పిస్తాను అన్న తర్వాత గిట్లే వచ్చి నా ల్యాండ్ సాదర ప్రసాద్ చనిపోయే ముందు కూడా మాదేమో ఇది ఆయన ఉద్యోగం డబ్బులు రావట్లేవు అంటే అప్పుడు చెప్పించారు మీకు దగ్గరగా ఆయన దగ్గర మూర్తి గారు పోయిన ఆయన సార్ 100 ఏళ్ళు ఎక్కడ సార్ వచ్చి వస్తారా మేడం వచ్చింది చెప్పండి. నేను సాదుల ప్రసాద్ గారి భార్యనండి. ఇక్కడ మంగపేటలో మా సారు 85లో జాబ్ చేసిండండి. ఇక్కడ జాబ్ చేసినప్పుడు ఎక్కల శేషారెడ్డి దగ్గర ఈ భూమి కొన్నాడండి 3 గుంటలు. మా దగ్గర కాగితాలు ఉన్నాయండి. కొంతమంది టీడీపీ నాయకులు హనుమంతరావు, మండవ రామకృష్ణ, కొంతమంది టీడీపీ నాయకులు కలిసి మా భూమిని కబ్జా చేసి ఇక్కడ జెండా వాతిందండి. టీడీపీ జెండా అట. టీడీపీ అనేదే లేదు కానీ టీడీపీ జెండా ఎట్లా వచ్చింది ఇక్కడ? మా సార్ అందరికి ఇక్కడ సుపరిచితుడు, అందరికి న్యాయమే చేసిండు. అన్యాయం ఎవరికి చేయలేదు. ఆయన ఎవరు జాగాలు గుంజుకోలేదు. మేము ఏదో చిన్న జాగా ఉన్నది, మాకు ఎక్కడ ఏ సెంటు భూమి కూడా లేదు. ఆయన ఒక ఉద్యమకారుడుగా పోరాడిండు. ఆయన లాస్ట్ చివరి వరకు కూడా మేము ఇల్లు కడదాం అనుకున్నామండి ఇక్కడ. కానీ మా దగ్గర ఆయనకు ఆరోగ్యం సహకరించక దగ్గర డబ్బులు లేక మేము కట్టలేకపోయినాం. మేము 90లో ఉన్నామండి. ఇక్కడ 2-3 రోజుల కిందనే ఈ జెండా కట్టడం జరిగిందట. నాకు చెప్తాను, నేను వచ్చిన అనివార్య కారణాల వల్ల చిన్న సార్ చచ్చిపోతే చిన్న పోస్ట్ తీసుకోవాల్సి వచ్చిందండి. నేను హన్మకొండలు ఉంటున్నా. దాన్ని బేసిక్గా చేసుకొని ఇక్కడ వీళ్ళు జెండా కట్టి దీన్ని ఈ జాగాను ఆక్రమించుకుంటానని చూస్తానండి కొంతమంది టీడీపీ పెద్దలు. అది ఎంతవరకు న్యాయం? ఇక్కడ అందరు నాకు సహకారం చేయాలండి. అందరు న్యాయం చేయండి నాకు. కలెక్టర్ గారు, సీతక్క గారు, ఎంఆర్ఓ గారు, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తానండి. మా దగ్గర ఏం లేదండి. మేము
చాలా చితికిపోయిన బతుకులండి మావి. మేమేం సంపాదించుకోలేదు. మేము మాకు ఎక్కడ సెంటు భూమి కూడా లేదు. ఇది ఒక్కటి తప్ప మాకు. ఇది కూడా గుంజుకోవాలని చూస్తాళ్ళు. మాకు న్యాయం చేయండి అందరు కలిసి. ఒక ఆడపడతాన్ని కూడా చూస్తలేరు వాళ్ళు. ఎట్లా బతుకుతాంది మరి ఏంటిదని? ప్రసన్న భార్య ఎవరు కలిసినా నా తమ్ముడు నా అన్న అని మాట్లాడేటోడు. ఆయన ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా కూడా ఏ రాత్రి అంటే పగలంటే అందరికి సాయం చేసిండు. ఇవాళ నా భూమి గుంజుకుందామని చూస్తారు వీళ్ళు ఇక్కడ టీడీపీ వాళ్ళు. ఎంతవరకు న్యాయం? వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చింది? వీళ్ళు పేపర్లు అన్ని చెప్తాను కానీ పేపర్లు ఉన్నాయండి. ఇక చూడండి, పేపర్లు ఉన్నాయండి. మాకు ఇక్కడ ల్యాండ్ మ్యాప్ కూడా ఉన్నది. ఇక్కడ అన్నీ వాళ్ళ పక్కన దాన్ని. మీరు ఎవరి దగ్గర ఉన్నారు? ఎక్కడ శేషారెడ్డి అండి. శేషారెడ్డి దగ్గర ఉన్నారా? అవునండి. ఓకే. స్థలం కనుగొనడానికి ఏంటి 2001 4 సీట్ల 4 పాస్పోర్ట్ 15 చేస్తావా? అది వేరేనా? ఒకరిగానా? ఫస్ట్ 150, తర్వాత 300. అయితే మూర్తి గారు ఇట్లా వస్తారట కలుతారట అని ఫోన్ చేసినాయి ప్రసాద్ అని. అయితే రమ్మను హరితోటలు రమ్మను, హరితోటలకు వస్తామంటే మా పెదనాన్న కూడా